హలో గైస్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఐపీఎల్లో 19th మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మ్యాచ్ వచ్చేసి సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్లో జరగబోతుంది. రాజస్థాన్ హోమ్ గ్రౌండ్. టీమ్స్ ఫామ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచెస్లో రాజస్థాన్ వచ్చేసరికి లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ విన్ అయ్యి ఓన్లీ 1 మ్యాచ్ లాస్ అయ్యి వస్తుంది. అలాగే ఆర్సీబీ వచ్చేసరికి 4 మ్యాచెస్ లాస్ అయ్యి ఓన్లీ 1 మ్యాచే విన్ అయ్యి వస్తుంది. హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో ఆర్ఆర్ వచ్చేసరికి 3 గెలిచింది, ఆర్సీబీ వచ్చేసరికి 7 గెలిచింది. కానీ రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే మాత్రం ఆర్సీబీది డౌన్ ఉన్నది. ఆర్ఆర్ సీరియల్గా గెలిచి వస్తుంది 3 మ్యాచెస్, టేబుల్ టాపర్ ఉన్నది, సెకండ్ ప్లేస్లో ఉంది. ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ జరిగిన మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 171 స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన ఆర్ఆర్ 59 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. ఆర్సీబీ 112 రన్స్తో విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 189 స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన రాజస్థాన్ 182 కొట్టింది. ఆర్సీబీ 7 రన్స్తో విన్ అయింది. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 157 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన రాజస్థాన్ 18.1 ఓవర్స్లోనే చేజ్ చేసేసింది. రాజస్థాన్ 7 వికెట్స్తో విన్ అయింది. టీమ్ కంపారిజన్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాజస్థాన్కి 60% ఉంది, ఆర్సీబీకి 40% ఉంది. ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే రాజస్థాన్కి 50% ఉంది, ఆర్సీబీకి కూడా 50% ఉంది, ఈక్వల్గా ఉంది. జైపూర్లో అయితే రెయిన్ పడే ఛాన్స్ అయితే లేదు ఇవాళ మ్యాచ్లో. లాస్ట్ 54 మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 33% విన్ అయింది, ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం 67% విన్ అయింది. అంటే ఇక్కడ ఫస్ట్ బౌలింగ్ చేసిన టీమే ఎక్కువ పర్సెంట్ విన్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 160 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 146 ఉంది. హైయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 270 రన్స్ ఉంది, రాజస్థాన్ చేసింది ఎస్ఆర్హెచ్ మీద. లోయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 59 ఉంది, ఆర్సీబీ చేసింది రాజస్థాన్ మీద. హైయెస్ట్ చేజర్ చూసుకున్నట్లయితే 217 ఉంది, ఎస్ఆర్హెచ్ చేసింది రాజస్థాన్ మీద. లోయెస్ట్ డిఫెండెడ్ చూసుకున్నట్లయితే కేకేఆర్ చేసింది రాజస్థాన్ మీద. పేస్ వర్సెస్ స్పిన్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో పేసర్స్కి వచ్చేసరికి 58 వికెట్స్ వచ్చినాయి, స్పిన్నర్స్కి వచ్చేసరికి 46 వికెట్స్ వచ్చినాయి. ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ 12 వికెట్స్ డిఫరెన్స్ ఉంది. ఈ పిచ్లో కూడా స్పిన్నర్స్ వికెట్స్ తీస్తారు. ఏ స్పిన్నర్ వికెట్ తీస్తాడు అని నేను తర్వాత చెప్తా. ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 185 రన్స్ స్కోర్ చేసింది, 5 వికెట్స్ కోల్పోయింది. చేజింగ్కి వచ్చిన ఢిల్లీ 173 రన్స్ స్కోర్ చేసింది. రాజస్థాన్ 12 రన్స్తో విన్ అయ్యింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి రాజస్థాన్ వర్సెస్ లక్నో జరిగింది. రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 193 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన లక్నో 173 రన్స్ స్కోర్ చేసి 6 వికెట్స్ కోల్పోయింది. రాజస్థాన్ 20 రన్స్తో విన్ అయింది. ఈ పిచ్లో వచ్చేసరికి చేజ్ చేయడం అయితే చాలా కష్టం. అది రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి సెకండ్ బౌలింగ్ రాజస్థాన్ చేసినట్లయితే మాత్రం చాలా కష్టం మీ పిచ్లో. ఎందుకంటే రాజస్థాన్లో బౌలింగ్ లైనప్ చాలా బాగుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఆర్సీబీ చాలా వీక్ ఉన్నది టీం. మ్యాక్సిమం రాజస్థాన్కే విన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఆర్సీబీకే ఎక్కువ ఉన్నది, కానీ ఆన్ ది పేపర్ చూసుకున్నట్లయితే మాత్రం రాజస్థాన్కే గెలిచే ఛాన్స్ ఉన్నది ఈ మ్యాచ్ అయితే. ఏమో చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఇప్పుడు టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ రాజస్థాన్ ఫస్ట్ బౌలింగ్ వేస్తే ఏ టీంతో వెళ్ళాలన్నా మీకు చెప్తా చూడండి. రాజస్థాన్ ఫస్ట్ బౌలింగ్ వేస్తే వికెట్ కీపర్ సెక్షన్ వచ్చేసరికి బట్లర్, శాంసన్, దినేష్ కార్తిక్, అనుజ్ రావత్ 4 ప్లేయర్స్ ఉన్నారు. బట్లర్ వచ్చేసరికి ఫామ్లో లేడు. రీసెంట్గా 3 మ్యాచెస్ జరిగితే 3 మ్యాచెస్లో ఫ్లాప్ అయిపోయిండు. ఈ మ్యాచ్లో కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎందుకు అని అంటే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో చాలా స్ట్రగుల్ అవుతాడు బట్లర్. ఇవాళ మ్యాచ్లో కూడా డ్రాప్ చేయడానికి ట్రై చేయండి, కానీ
కానీ పెద్ద ప్లేయర్ కాబట్టి ఏ మ్యాచ్లో అయినా ఫామ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఆర్సీబీతోనే జరుగుతుంది. పెద్ద పెద్ద ప్లేయర్లు అందరూ ఆర్సీబీ మీదనే ఫామ్లోకి వస్తారు. ఇవాళ మ్యాచ్లో బట్లర్ని ట్రై చేయండి. సిరాజ్ బౌలింగ్లో ఎంత స్ట్రగుల్ అయినా కూడా ఇవాళ మ్యాచ్లో బట్లర్ ఆడతాడు అని అనిపిస్తుంది నాకైతే. బట్లర్ని తీసుకోండి పక్క. రాజస్థాన్ ఫస్ట్ బౌలింగ్ చేసినా ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేసినా కూడా బట్లర్ని తీసుకోండి. సంజు సామ్సన్ని కూడా తీసుకోండి. సంజు సామ్సన్ని ఇవాళ మ్యాచ్లో డ్రాప్ చేసి కూడా వెళ్ళచ్చు. ఎందుకు అని అంటే సంజు సామ్సన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి చాలా స్ట్రగుల్ అవుతాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వచ్చేసరికి ఆర్సీబీ బౌలింగ్లో యష్ దయాల్ ఉన్నాడు, అలాగే రీస్టాప్లీ కూడా ఉన్నాడు. రీస్టాప్లీ వచ్చి సంజు సామ్సన్ చూసుకోవచ్చు. ఇవాళ మ్యాచ్లో రీస్టాప్లీని ఎలా ఆడతాడు అనేది చూడాలి. రీస్టాప్లీ బౌలింగ్లో బిగ్ షాట్స్కి వెళ్ళకుండా సింగిల్స్ డబుల్స్ తీసుకుంటే సంజు సామ్సన్ ఇవాళ మ్యాచ్లో పక్కా బిగ్ ఇన్నింగ్స్ ఆడగలుగుతాడు. ఒకవేళ రీస్టాప్లీ బౌలింగ్లోనే అటాక్ వేస్తే మాత్రం అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్లో సంజు సామ్సన్ని డ్రాప్ చేసి కూడా వెళ్ళచ్చు రిస్క్ తీసుకోవాలి అనుకుంటే. నేను మాత్రం అంత రిస్క్ తీసుకోను. సంజు సామ్సన్ని ఇవాళ మ్యాచ్లో పక్కా తీసుకుంటా నేను. దినేష్ కార్తిక్, అనుజ్ రావత్. దినేష్ కార్తిక్ వచ్చేసరికి ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే దినేష్ కార్తిక్ని ట్రై చేయండి. అది కూడా ఒక ఇద్దరు బ్యాట్స్మెన్స్ని డ్రాప్ చేసి దినేష్ కార్తిక్ని తీసుకోండి. ఓపెనర్స్తో వెళ్ళి 1 డౌన్ బ్యాట్స్మెన్స్తో వెళ్ళి అలాగే దినేష్ కార్తిక్ని కూడా తీసుకుంటే మాత్రం గ్రాండ్ లీగ్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. పక్కా దినేష్ కార్తిక్ని ట్రై చేయాలి అని అనుకుంటే ఒక ఇద్దరు బ్యాట్స్మెన్స్ని డ్రాప్ చేసి దినేష్ కార్తిక్ని తీసుకోండి. అనుజ్ రావత్ని కూడా సేమ్ అలాగే తీసుకోండి. ఒక ఇద్దరు బ్యాట్స్మెన్స్ని డ్రాప్ చేసి అనుజ్ రావత్ని ట్రై చేయండి. బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఇవాళ మ్యాచ్లో ఫ్లాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 90% సెలెక్షన్ ఉన్నది, 91% ఉన్నది సెలెక్షన్, ఆల్మోస్ట్ 92% సెలెక్షన్ ఉన్నది. ఒకవేళ ఇవాళ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫ్లాప్ అయినట్లయితే మీరు ఈజీగా గ్రాండ్ లీగ్ అనేది గెలవచ్చు. ఎందుకు అని అంటే 92% సెలెక్షన్ చేసుకున్నారు విరాట్ కోహ్లీని. ఒకవేళ విరాట్ కోహ్లీ ఫ్లాప్ అయితే మాత్రం 92% సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ వాళ్ళు డౌన్ అయిపోతారు. జస్ట్ ఓన్లీ 8% మెంబర్సే ఉంటారు. ఆ 8% మెంబర్స్లో గ్రాండ్ లీగ్ గెలవడం చాలా ఈజీ. అందుకోసమనే ఇవాళ మ్యాచ్లో విరాట్ కోహ్లీని డ్రాప్ చేసి కూడా వెళ్ళచ్చు. విరాట్ కోహ్లీ వర్సెస్ బోల్ట్ అండ్ విరాట్ కోహ్లీ వర్సెస్ నాంద్రే బర్గర్, వీళ్ళిద్దరు బౌలింగ్ని ఎలా ఆడతాడు విరాట్ కోహ్లీ అనేది చూడాలి. ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో లాస్ట్ 2 years నుంచి వెళ్ళి బాగానే ఆడిండు. ఓన్లీ 1 time అవుట్ అయ్యిండు బోల్ట్ బౌలింగ్లో. నాంద్రే బర్గర్ని ఎలా ఆడగలుగుతాడు విరాట్ కోహ్లీ అనేది చూడాలి. ఎందుకు అని అంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి విరాట్ కోహ్లీ స్ట్రగుల్ అవుతాడు. విరాట్ కోహ్లీ ఒక్కడనే కాదు, ఇండియా బ్యాట్స్మెన్స్ అందరూ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి స్ట్రగుల్ అవుతారు. ఇవాళ మ్యాచ్లో ఎలా ఆడతాడు అనేది చూడాలి విరాట్ కోహ్లీ. మీరు రిస్క్ తీసుకోవాలి అనుకుంటే ఇవాళ మ్యాచ్లో విరాట్ కోహ్లీని రిస్క్ తీసుకోండి. నేనైతే రిస్క్ తీసుకోవాలని అనుకుంటలేను విరాట్ కోహ్లీని, ఎందుకంటే నేను డై హార్డ్ ఫ్యాన్ని విరాట్ కోహ్లీకి. ఫ్యాంటసీకి వచ్చేసరికి డై హార్డ్ ఫ్యాన్ అవి ఇవి ఏం నడవాయి. మనం డబ్బులు విన్ అవ్వాలి అనుకుంటే అప్పుడప్పుడు రిస్క్ తీసుకొని వెళ్ళాలి. కానీ నేను ఇవాళ మ్యాచ్లో విరాట్ కోహ్లీని అయితే రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటలేను. మీరు కావాలనుకుంటే రిస్క్ పక్కా తీసుకోవచ్చు ఇవాళ మ్యాచ్లో. ఫాఫ్ డు ప్లేసెస్ వచ్చేసరికి ఆర్సీబీ 4 matches ఆడింది. 4 matchesలో ఓన్లీ ఫస్ట్ మ్యాచ్లోనే డ్రీమ్ టీంలోనే వచ్చిండు. అది కూడా చెన్నైతోని 30 runs ఏమో స్కోర్ చేసిండు. తర్వాత అన్ని మ్యాచెస్ ఫ్లాప్ అవ్వకుండానే వచ్చిండు. కానీ ఇవాళ మ్యాచ్లో మాత్రం పక్కా ఫాఫ్ డు ప్లేసెస్ని తీసుకోండి. డ్రాప్ అయితే అస్సలకే చేయకండి. హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్నట్లయితే ఫాఫ్ డు ప్లేసెస్కి రాజస్థాన్ మీద మంచి రికార్డు ఉన్నది. అందుకోసమని ఇవాళ మ్యాచ్లో ఫాఫ్ డు ప్లేసెస్ని పక్కా ట్రై చేయండి. మీరు కావాలనుకుంటే ఇవాళ మ్యాచ్లో ఫాఫ్ డు ప్లేసెస్ని కెప్టెన్, వైస్ కెప్టెన్ కూడా తీసుకోవచ్చు 100%. యాజ్ ఎ ప్లేయర్గా తీసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే ఫాఫ్ డు ప్లేసెస్ని ఇవాళ మ్యాచ్లో కెప్టెన్, వైస్ కెప్టెన్ కూడా తీసుకోవచ్చు. యశస్వి జైస్వాల్ టెస్టులో చాలా బాగా ఆడిండు. T20కి వచ్చేసరికి సీరియల్లో ఫ్లాప్ అవ్వకుండా వస్తుండు. 3 matchesకి 3 matches ఫ్లాప్ అయిపోయిండు. ఇవాళ మ్యాచ్లో కూడా ఫ్లాప్ అవ్వడానికే ఛాన్స్ ఉన్నది. ఎందుకు అని అంటే మహమ్మద్ సిరాజ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్కి చాలా బాగా వేస్తాడు. ఇవాళ మ్యాచ్లో జైస్వాల్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్ చూసే అవకాశం ఉంది. నేనైతే జైస్వాల్ని తీసుకుంటున్నా పక్కా. ఎందుకు అని అంటే
చెప్పిన నేను ముందే బట్లర్ని ఎలా క్యారీ చేసినో జైస్వాల్ని కూడా అలాగనే క్యారీ చేస్తున్నా. పెద్ద ప్లేయర్ ఏ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చేది తెలియదు. ఆర్సీబీ మీద పెద్ద పెద్ద ప్లేయర్స్, చిన్న చిన్న ప్లేయర్స్ అందరూ ఫామ్లోకి వస్తున్నారు. నేను అందుకోసమనే జైస్వాల్ని 100% తీసుకుంటా ఇవాళ మ్యాచ్లో. సిమ్రన్ హెట్మైర్ని కూడా ఇవాళ మ్యాచ్లో తీసుకోవచ్చు. సిమ్రన్ హెట్మైర్ని తీసుకోవాలనుకుంటే రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్లో ఒక్కరు లేదా ఇద్దరు ప్లేయర్స్ని డ్రాప్ చేసి సిమ్రన్ హెట్మైర్తో వెళ్ళండి. అలాగే రజత్ పటిదార్ని ఇవాళ మ్యాచ్లో నేను తీసుకోను. ఫామ్లో లేడు. ఎల్ఎస్జీతో బాగానే ఆడిండు కానీ నాకైతే అంత ట్రస్ట్ లేదు రజత్ పటిదార్ మీద. ధ్రువ్ జురేల్ని మీరు ట్రై చేయచ్చు. ధ్రువ్ జురేల్ని ఎప్పుడు ట్రై చేస్తారు అని అంటే రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే ఒకవేళ పవర్ ప్లేలోనే 2 లేదా 3 వికెట్లు రాజస్థాన్ కోల్పోతే అప్పుడు ధ్రువ్ జురేల్ని మీరు ట్రై చేయచ్చు. ధ్రువ్ జురేల్ చాలా బాగా ఆడతాడు. 7% సెలెక్షన్ ఉన్నది. ఒకవేళ ధ్రువ్ జురేల్ డ్రీమ్ టీంలో వచ్చిండు అనుకో ఈజీగా మీరు గ్రాండ్ లీగ్ అనేది గెలవచ్చు. అలాగే మహిపాల్ లామ్రార్ మొన్నటి మ్యాచ్లో చాలా బాగా ఆడిండు. మహిపాల్ లామ్రార్ని ట్రై చేయండి 100%. అని అంటే ఇవాళ మ్యాచ్లో కూడా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ వచ్చేసరికి ఫ్లాప్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది. ఎందుకు అని అంటే రాజస్థాన్ బౌలింగ్ లైనప్ చూసుకుంటే 5 మెంబర్స్కి 5 స్టార్ ప్లేయర్సే ఉన్నారు. హవేష్ ఖాన్ చూసుకోవచ్చు, ట్రెంట్ బోల్ట్ చూసుకోవచ్చు, రవిచంద్రన్ అశ్విన్ చూసుకోవచ్చు, యుజ్వేంద్ర చాహల్ చూసుకోవచ్చు, అలాగే నాంద్రే బర్గర్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు 5 స్టార్ ప్లేయర్సే ఉన్నారు. ఇవాళ మ్యాచ్లో కూడా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఫ్లాప్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది. ఒకవేళ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఫ్లాప్ అయినట్లయితే మహిపాల్ లామ్రాన్ని పక్కా ట్రై చేయండి. ఆల్రౌండర్ సెక్షన్ వచ్చేసరికి గ్లెన్ మ్యాక్స్వెల్ ఏందో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. ఇంటర్నేషనల్ మ్యాచెస్ వచ్చేసరికి అయితే సింగిల్ హ్యాండ్తోని మ్యాచెస్ అనేటివి విన్ చేపిస్తాడు ఆస్ట్రేలియాకి. అదేందో ఆర్సీబీకి వచ్చేసరికి ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతాడు, ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ డక్అవుట్ అవుతాడు. ఇదైతే నేను ఆల్మోస్ట్ 2008 నుంచి చూసుకుంటా వస్తాను. అందరికీ ఆర్సీబీ మీద ఏమున్నదో కానీ నాకు అర్థమవుతలేదు. గ్లెన్ మ్యాక్స్వెల్ని వాళ్ళని ట్రై చేయండి. ప్రతి మ్యాచ్లో బ్యాటింగ్తో ఫ్లాప్ అయ్యిండు కానీ ఇవాళ మ్యాచ్లో ఆడతాడు అని అనుకుంటున్నా. క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ వచ్చేసరికి మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ తీసుకోండి. ఎందుకు అని అంటే అందరూ ప్రతి ఒక్కరూ క్రికెట్ అనాలైసిస్ చేసే వాళ్ళు అయితే 100% అందరూ ఇవాళ మ్యాచ్లో గ్లెన్ మ్యాక్స్వెల్తోనే వెళ్తారు. నేను మాత్రం ఇవాళ మ్యాచ్లో గ్లెన్ మ్యాక్స్వెల్ని క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటలేను. మీరు కావాలనుకుంటే ఇవాళ మ్యాచ్లో గ్లెన్ మ్యాక్స్వెల్ని క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ తీసుకోండి. అలాగే రియన్ పరాగ్ ఆర్ఆర్ 3 మ్యాచెస్ ఆడింది. 3 మ్యాచెస్లో 3 మ్యాచెస్ రియన్ పరాగ్ అన్నిట్లో ఆడుకుంటూ వచ్చిండు. మీరు కావాలనుకుంటే ఇవాళ మ్యాచ్లో రియన్ పరాగ్ని డ్రాప్ చేయవచ్చు. 88% సెలెక్షన్. ఒకవేళ రియన్ పరాగ్ ఫ్లాప్ అయినట్లయితే ఇవాళ మ్యాచ్లో మీరు గ్రాండ్ లీగ్ విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 3 మ్యాచెస్కి 3 మ్యాచెస్ ఆడుకుంటూ వచ్చిండు. చెప్పలేము ఇవాళ మ్యాచ్లో ఫ్లాప్ అవుతాడు కావచ్చు. అందుకోసమనే ఆ విధంగా థింక్ చేసి మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఇవాళ మ్యాచ్లో రియన్ పరాగ్ని డ్రాప్ చేసి కూడా వెళ్ళచ్చు. నేనైతే డ్రాప్ చేయ అస్సలకే మ్యాక్స్వెల్ని రియన్ పరాగ్ని ఇద్దరిని తీసుకుంటా. ఇవాళ మ్యాచ్లో నేను రవిచంద్రన్ అశ్విన్ని తీసుకోను. ఎందుకంటే బౌలింగ్తో అంత ఇంపాక్ట్ అయితే చూపిస్తలేడు. బ్యాటింగ్తో చాలా బాగా ఆడుతుండు. 4 డౌన్ వస్తుండు. బ్యాటింగ్తో ఒక 20-25 రన్స్ కొట్టి వెళ్ళిపోతుండు. మీరు కావాలనుకుంటే రవిచంద్రన్ అశ్విన్ని తీసుకోవచ్చు. బౌలింగ్తో ఒకవేళ 1 వికెట్ పడ్డా, బ్యాటింగ్తో ఒక 10 రన్స్ కొట్టినా కూడా డ్రీమ్ టీంలో రావడానికి ఛాన్స్ ఉన్నది. మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి అలాగే యుజ్వేంద్ర చాహల్ పక్కా ఉండాలి, ట్రెంట్ బోల్ట్ పక్కా ఉండాలి, నాంద్రే బర్గర్ కూడా ఉండాలి. మీరు కావాలనుకుంటే సిరాజ్ని కూడా తీసుకోవచ్చు. సిరాజ్ని ఎప్పుడు తీసుకుంటారు అంటే ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేస్తే సిరాజ్ని తీసుకోండి. ఆర్సీబీ సెకండ్ బౌలింగ్ చేసినట్లయితే మహమ్మద్ సిరాజ్ని డ్రాప్ చేసేసేయండి.
ఇవాల్టి మ్యాచ్లో ట్రంప్ కార్డ్ అని చెప్పుకోవచ్చు రీస్టాప్లీ. ఎందుకు అని అంటే ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. రీస్టాప్లీని ఇవాల్టి మ్యాచ్లో పక్కా ట్రై చేయండి. ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేసినా, ఆర్ఆర్ ఫస్ట్ బౌలింగ్ చేసినా రీస్టాప్లీని పక్కా ట్రై చేయండి. అలాగే ఎస్ దయల్, ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఎస్ దయల్ని ట్రై చేయండి. ఎందుకు అని అంటే 1 లేదా 2 ఓవర్లు డెత్లో వేస్తాడు, మంచి వేరియేషన్స్తో వేస్తాడు ఎస్ దయల్ కూడా. ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ వేస్తే ట్రై చేయండి. కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి ఇవాల్టి మ్యాచ్లో ప్రతి ఒక్కరు విరాట్ కోహ్లీని కెప్టెన్ తీసుకుంటారు. చూసుకున్నట్లయితే 33.54% విరాట్ కోహ్లీకి కెప్టెన్ తీసుకున్నారు. నేను మాత్రం ఇవాల్టి మ్యాచ్లో విరాట్ కోహ్లీని కెప్టెన్ తీసుకోను. కెప్టెన్ ఎవరిని తీసుకుంటా అంటే యశస్వి జైస్వాల్ని తీసుకుంటా. యశస్వి జైస్వాల్ ఆడిన 3 మ్యాచెస్లో ఫ్లాప్ అవ్వకుండానే వచ్చిండు. నాకెందుకో ఇవాల్టి మ్యాచ్లో యశస్వి జైస్వాల్ ఆడుతాడు అని అనిపిస్తుంది. నేను యశస్వి జైస్వాల్ని కెప్టెన్ తీసుకుంటున్నా. వైస్ కెప్టెన్ వచ్చేసరికి డూప్లెసిస్ని తీసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే విరాట్ కోహ్లీని తీసుకోవచ్చు, మ్యాక్స్వెల్ని తీసుకోవచ్చు, పరాగ్ని తీసుకోవచ్చు. నేను మాత్రం ఇవాళ మ్యాచ్లో వాళ్ళని తీసుకోను. జైస్వాల్ని కెప్టెన్, డూప్లెసిస్ని వైస్ కెప్టెన్ తీసుకుంటున్నా. ఇది నా టీం. ఆర్ఆర్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే నేను ఈ టీంతో వెళ్తా పక్కా. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఎవరితో వెళ్తానో చెప్తా చూడండి. ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేస్తే నేను బట్లర్ని తీసేస్తా. ఎందుకు అని అంటే మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో అవుట్ అవడానికి ఛాన్స్ ఉన్నది. ఫస్ట్ బౌలింగ్లో బట్లర్ని తీసేసి నేను సిరాజ్ని తీసుకుంటా. అనుకుంటే నాంద్రే బర్గర్ని కూడా డ్రాప్ చేసి రీస్టాప్లీని వెళ్ళచ్చు. నాంద్రే బర్గర్ రాజస్థాన్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే పక్కా తీసుకోండి. ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేస్తే నాంద్రే బర్గర్ని డ్రాప్ చేసి కూడా వెళ్ళచ్చు. ఎందుకు అని అంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎవరు వస్తారో అనేది తెలియదు రాజస్థాన్కి. ఒకవేళ రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి వికెట్స్ అనేది కోల్పోతే ఇంపాక్ట్ ప్లేయర్ కింద అమన్ పవెల్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఒకవేళ వికెట్స్ కోల్పోకుండా ఆ ప్లేయర్స్తోనే ఆడితే సెకండ్ బౌలింగ్ వేస్తే నాంద్రే బర్గర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఇంపాక్ట్ ప్లేయర్ కింద. చెప్పలేం ఏ ప్లేయర్ వస్తాడో అని. రాజస్థాన్ వాళ్ళు వచ్చేసరికి మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి ప్లేయర్స్ని తీసుకుంటున్నారు. మీరు కావాలనుకుంటే నాంద్రే బర్గర్ రాజస్థాన్ ఫస్ట్ బౌలింగ్ వేస్తే తీసుకోండి, సెకండ్ బౌలింగ్ వేస్తే డ్రాప్ వేసేసేయండి. నాంద్రే బర్గర్ ప్లేస్లో రీస్టాప్లీని తీసుకోండి. కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేస్తే కెప్టెన్ మ్యాక్స్వెల్కి ఇచ్చేయండి. ఎందుకు అనంటే సేఫ్గా చూసుకున్నా, గ్రాండ్ లీగ్ వైజ్ చూసుకున్నా కూడా మ్యాక్స్వెల్ ఇవాళ ఆడతాడు అని అయితే అనిపిస్తుంది. ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఆర్సీబీ 1 లేదా 2 వికెట్లు వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎందుకు అనంటే ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్లో యశస్వి జైస్వాల్ ఉన్నాడు, అలాగే సిమ్రన్ హెట్మేర్ ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండర్స్. అందుకోసమనే కెప్టెన్ వచ్చేసరికి మ్యాక్స్వెల్ని తీసుకోండి. వైస్ కెప్టెన్ వచ్చేసరికి శాంజూ సామ్సన్ని తీసుకోండి. శాంజూ సామ్సన్ చేజింగ్ చాలా బాగా ఆడతాడు. అందుకోసమనే శాంజూ సామ్సన్ని వైస్ కెప్టెన్ ట్రై చేయండి. ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేసినట్లయితే ఈ టీంతో ట్రై చేయండి. హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు బెనిఫిట్ ఏంటి అంటే ఆఫ్టర్ ది టాస్ నేను ప్లేయర్స్ అప్డేట్స్ ఇస్తా, ఎవరు ఆడతారు ఎవరు ఆడతలేరు అని. అలాగే 1 లేదా 2 GL టీమ్స్ని నేను ప్రొవైడ్ చేస్తా. ఆ GL టీమ్స్తో కూడా మీరు ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్.